నేలపై వాలింది నా ముందే మెరిసింది నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే ఈ డాన్స్ లో అవన్నీ బాగానే ఉన్నాయి ఎప్పుడనిగా అడిగాను నేను పెట్టినా టేబుల్ మీద 10 రూపాయలు 10 రూపాయల కోసం 100 రూపాయల కోసం కాదు మరి ఏమడిగినావు వీకెండ్ వచ్చింది మంత్లీ వన్స్ బయటికి ఎక్కడికైనా హాలిడేకి తీసుకెళ్ళాలి అనేమి లేదే ఈ వీకెండ్ ఉంది కదా వీకెండ్ నేను ప్రదీప్ అలీగడ్ బయటకు వెళ్తున్నాము బిజీ ఉన్నా నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం ఎప్పుడు వాళ్ళతోనే నా ఫ్రెండ్స్ తోనే నా వైఫ్ ఉంది వైఫ్ తో పాటు సరదాగా అలా గడపడానికి బయటికి తీసుకెళ్ళొచ్చు సినిమాలకి షికార్లకి లేకపోతే ఎక్కడ మంచి ప్లేస్ కి కులు మనాలి కేరళ పోదాం కులు మనాలి పోదాం ఇట్లాంటి ఆశలు పెట్టుకోక పెళ్లి ఇన్ని రోజులైనా నన్ను బయటికి తిప్పాలి నన్ను ఆడికి తీసుకెళ్ళాలి నాకు ఇది ఇప్పియాలి అంటే ఎవరన్నా మాకు పెట్టొచ్చు కదా అంటే బయటికి తీసుకెళ్ళడానికి ఎవరు తీసుకెళ్ళు ఏ హస్బెండ్ తీసుకెళ్ళాడు ఏదో పెళ్లి తర్వాత ఆ మోజు ఉంటది అందరూ అలా ఉండరు మంచి హస్బెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళ వైఫ్ ని సినిమాలకు తీసుకెళ్తారు లాంగ్ డ్రైవ్స్ కి తీసుకెళ్తారు ఇంకా చాలా ఇష్టమైన ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారు ఈడికి వచ్చి చెప్తారు ఏమేమి ఆడికి తీసుకెళ్ళి ఏడు తీసుకెళ్ళి ఊబడి తీసుకెళ్ళాడు చూద్దాం ఓకే వెల్కమ్ టు మొండి మొగుడు సో ఇప్పుడు లేట్ చేయకుండా మన పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరే చెప్పను ఏవి చాలవని బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి మందారం ముగ్గురికి వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం ముందుగా మా గురించి చెప్పే ముందు మాకు మంచి అవకాశం ఇచ్చిన జీటీవీ వారికి మా జంట తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మిస్సెస్ పేరు వేదకుమారి వండర్ఫుల్ వైఫ్ ఎంకామ్ బీఈడీ చేసిన తను మేము తణుకు నుండి వచ్చాం షీ హౌస్ వైఫ్ సో వేద గారు ఇప్పుడు మై హార్ట్ఫుల్ హస్బెండ్ బాలకృష్ణ ఏపీ ట్రాన్స్కోలో చేస్తారు చిన్న చిన్న కవితలు రాస్తూ ఉంటారు మాకు ఒక పాప లహరి తను 7th క్లాస్ చదువుతుంది వెరీ నైస్ చిన్న కవితలు అంటే ఏమైనా ఉన్నాయా మాకోసం చెప్తే మీ ప్రోగ్రామ్ మీద మొండి మగుడు పెంకి పెళ్ళం అంటే ఎలా దెబ్బలాడుకుంటారు అనేది చిన్న కవిత ద్వారా మేము చూపిస్తాం వదలండి సూపర్ ఏమేవ్ ఏంటోయ్ వంటిచ్చావా ఆకులో అన్నం ఉంటే కదా ఇంట్లో బియ్యం అబ్బా మొదలెట్టావా నాతో కయ్యం లేదండి మీరంటే భయం వండావా మరి పులుసు తెచ్చారో మరి నాకు గొలుసు నువ్వు అడుగుతావని నాకు తెలుసు అర్థమైందా మరి నా మనసు అది కాదే ఆ బంగారం నీ ముందు దిగదుడుపు కొనలేక ఏడుపు కొనాలంటే కావాలి మనీ మనకి అయితే పోదాం పదండి మరి జీటీవీకి పోయి పెంకి పెళ్ళామా మీరు కాదు అంటే నా ముద్దులు మొండి మొగుడు ఏమైనా కవిత ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మీ ఆవిడ గురించి మా ఆవిడ లక్ష్మీకాంతం హౌస్ వైఫ్ నా పెంకి పెళ్ళం మా వారి పేరు వీరభద్రరావు మాది బిజినెస్ నా అందాల మొండి మొగుడు అన్న సిగ్గుపడకే ఎంత బాగుంది కదా మీరు బ్లషింగ్ సిగ్గుపడుతున్నాడు వెరీ గుడ్ సార్ నా భార్య పేరు ఫాతిమా షీ హౌస్ వైఫ్ మాకు 2 అబ్బాయిలు 2 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు వావ్ మా వివాహం 28 సంవత్సరాలు అయ్యింది 28 ఇయర్స్ మరి మా మిసెస్ గురించి ఒక పాటలో చెప్పదలుచుకున్నాను చెప్పండి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సూపర్ సార్ మీరు మా వారి పేరు సాయిబాబ్జీ ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ గా చేస్తున్నారు మా ఆయన బంగారం ఏ పాట లేదా మీ ఆయన గురించి నలుగురికి నచ్చినది మా ఆయనకి అసలు నచ్చదులు అట్లాంటివి ఏం లేవా అండి
వెరీ గుడ్. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. మా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కొడుకులండి. ముగ్గురిని పూజలు పునస్కారాలు చేస్తే కన్నానండి. అవునండి. వీడు మా పెద్దోడు. మా పెద్దమ్మాయి అండి. పెద్దమ్మాయి. ఇగోరా అమ్మాయి అంట. మా అమ్మాయిని మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు. డాడీ పాటలు వచ్చేమో అడగండి. పాటలు వచ్చు అండి, డాన్స్ కూడా చేస్తాను, మీకు ఏది కావాలంటే. ఎవడన్నా గట్టిగా లాగబెట్టి కొట్టాడా? లేదుగా. ముందుగా పాట పాడండి. పాట పాడతాను. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేపమంటావా నువ్వు లేచి వస్తావా, లే 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 నా రాజా, లే లే లే. డాడీ ఏంటి డాడీ అటువంటి పాటలు పాడతారు? ఏంటి లాస్య గారు, ఇదేనా పద్ధతి? పాట పాడండి అనే పాపారా లేనా? ఏం లేపుతారండి మీరు అలా రెచ్చిపోయారేంటండి? ఏదో నా యవ్వనం గుర్తొచ్చిందండి నాకు. మీ తప్పు పెట్టుకుని మా అమ్మాయిని అంటారేంటి? ఏదో నేర్చుకుంది పాడింది, తప్పేముంది? ఏరా బాగుంది డాడీ, అమ్మాయిని చేసుకుంటాను. నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఓకే డాడీ. మా పెద్దోడికి బాగా ఆలోచిస్తే ఎట్లాంటి అమ్మాయి దొరుకుతుందో, ఎట్లాంటి అమ్మాయి నచ్చుతుందో అని. బంగారం లాంటి అమ్మాయి దొరికింది కదండి. ఓకే, మా మధ్యలో అమ్మాయి రెండో అమ్మాయి అండి. వీడు మా రెండోడండి. ఎవ్వడికి వినడు, వాడి మాట వాడే వినడు. ఫైనల్ వాడికి ఏం కావాలన్నాడికి ఇప్పుడు కూడా తెలీదు. అయ్యయ్యో. కానీ చాలా డామినేటింగ్ అండి. అంటే కాబోయే పిల్లం కొంచెం తగ్గి ఉండాలి. నీ పేరేంటి? నాగిని. నువ్వు వంట చేయడం వచ్చా? అంటే ఇప్పుడు జనరేషన్ కి ఎవరు ఫాస్ట్ ఫుడ్ లాంటి పెడతాం తప్ప ఎవరికి వంట రావట్లేదు డాడీ. మనం వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుని హోటల్స్ రెస్టారెంట్ తిరగాలి, ప్యాకులు వేసుకుని. అదే ముందు చూసుకున్నాం అనుకో గొడవ ఉంటది కదా. అందుకని వంట చేస్తూ ఒక పాట పాడమను. ఇగో మాకొచ్చే కోడలు, వీడికొచ్చే భార్య కొంచెం డాన్స్ లో బాగా ఉండాలి. సో వంట చేస్తూ డాన్స్ డాన్స్ పాట పాడమను. ఏ డాన్స్ ఏరా ఓకేనా? నాకు బాగా నచ్చింది డాడీ, ఒక పాట పాడతాను. పాట. ఓరి బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో, ఇంత గొప్ప సగసురో ఏడదాసినావురో, తేనె చుక్కలు కొన్ని పూల రెక్కలు రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి చిత్రం ఉండి ఉంటదా, కనుక ఈ చిత్రం సూపర్ సూపర్ బాగా నచ్చింది డాడీ. దొబ్బిందా నీకు? సొగసేంది బొమ్మేంది? సూపర్. మా మూడో అమ్మాయి కొంచెం డీసెంట్ అండి, అంటే ఎక్కువగా మాట్లాడదు, మాటలు స్టార్ట్ చేస్తే మాత్రం ఆపదు. మీ అమ్మాయి డీసెంట్ ఏమో, మా వాడి పేరే డీసెంట్. మా వాడి పేరు డీసెంట్. డీసు అని పిలుస్తాం ఇంట్లో ముద్దుగా. మేము డీసు ప్లస్ డీసెంట్ ప్లస్. ఏమండి మీ పేరేంటి? నా పేరు వేదకుమార్ అండి. మీ పేరు? బాలు. ఓకే, మీకు వంట వచ్చా? బాగా చేస్తారని విన్నాను. చాలా బాగా చేస్తానండి. ఇటుకలు ఎగురు పెడతానండి. అబ్బా సూపర్ అండి. కుంకుడుకాయ పులుసు కుంకుడుకాయల పులుసు పెడతా మొత్తం వీధంతా మా ఇంటి దగ్గర ఉంటారండి. మీ వీధిలో వాళ్ళు మీరు తినే వంటలు కాదండి, మేము తినే వంటలు ఉంటే చెయ్యండి. మీరు తినే వంటలు అయితే బంగాళా బోబో చాలా బాగా ఉంటాయి. వద్దులే. ఇప్పుడు నన్ను చూసారు కదా, ఈ టైంలో మీరు నా గురించి ఆన్ ది స్పాట్ లో ఏం ఫీల్ అయ్యారో చెప్పండి. జరుగుతున్న ఈ రోజు మనకు పెళ్లి చూపులు, పడ్డారు నా వెనక ఎందరో కుర్రాళ్ళు, ఇసిరారు నాపై ఎన్నో వలలు, చిక్కుకున్నాను ఈ రోజు మీ వలలో, మీరు నచ్చారు బాలు, పట్టుకుంటారా నా వేలు. అయితే మార్చుకుందామా తాంబూలాలు? వావ్, ఇంకా ఆలస్యం చేయకుండా పోసుకుందాము తలంబ్రాలు, అందాక మార్చుకుందాము దండలు. మీరు ఫిక్స్ అయిపోయి అమ్మాయి బాగా నచ్చింది నాకు. మీరు ఫిక్స్ అయ్యారు కదా, మేమెందుకు మధ్యలో. ఓకే లాస్య గారు దండలు మార్చుకుందామండి. ఫిక్స్ అండి. అడుగడుగడుగడుగో ముద్దుల పెళ్లి కొడుకు, అడుగడుగడుగడుగో గడసరి పెళ్లి కొడుకు. మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయ్యేసరికి వాళ్ళకి స్కోర్స్ ఎలా ఇచ్చాం మనం? ఎలా ఇచ్చారు? ఫస్ట్ రౌండ్ లో ప్రతి ఒక్కరు స్కోర్ చేశారు. 300 300 300. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. సెకండ్ రౌండ్ పేరు మ్యూజికల్ రొమాన్స్. సో ఇప్పుడు ఏంటంటే
కేరింగ్ చూపించాలి. ఒకరు ఇంకొకరి మీద కేరింగ్ చూపిస్తున్నట్టు పోజ్. అది వైఫ్ హస్బెండ్ మీద చూపించొచ్చు, హస్బెండ్ వైఫ్. అర్థమైపోయిందండి? రైట్, స్టార్ట్ చేద్దామా? సాంగ్ నంబర్ 1. పద్మావతి 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 గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీకోసం ఎలా వస్తానే కాలినడకన తిరుపతి. పద్మావతి 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 గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. అరే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. ఒట్టేసి చెబుతున్నా పద్మావతి, నువ్వంటే నాకు ఇష్టం పద్మావతి. నా మనసే దోచినావే పద్మావతి, నిన్నొడలి ఉండలేనే పద్మావతి. నా చూసి కొంపలు ముంచగే పద్మావతి, నా గుండెల్లో నా దుప్పటి పెట్టగే పద్మావతి. అరమెల్లో నా తాళి కట్టి అవుతానమో నీపది. పద్మావతి వస్తాయి పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. అరే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. సూపర్. మరి పోజెస్ ఎలా ఉన్నాయో అక్కడ దగ్గరికి వెళ్ళి చర్చిద్దాం. సార్ ఏమైతుంది సార్? కాలెత్తింది అక్క. జస్ట్ నడుస్తుంటే స్లిప్ అవుతుంది, పడిపోతుంటే నేను పట్టుకున్నాను. ఓ, ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నారు, పడిపోతుంది. ఇప్పుడు అక్క రొమాంటిక్ గా మీ సైడ్ చూసి ఏమంటది, థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడు దానికి మీరు ఏమంటారు చూద్దాం. థ్యాంక్ యూ కదా, మళ్ళీ పడిపోతుంటే మళ్ళీ పట్టుకున్నాను. ఒకసారి పడిపో. పద్మావతి పద్మావతి కొడుకు నల్లబడిపోయింది. ఏ కళ్ళల్లో పడ్డదా? కళ్ళలో పడిపోయింది. ఏ బాగా డాన్స్ చేసింది కదా, అట్లా అని దుమ్ము రేగిపోయింది. దుమ్ము రేగింది. దుమ్ము లేచి కళ్ళలో పడింది. అచ్చా, మీరు ఏం చేస్తున్నారు అయితే? ఆ దుమ్ము తీస్తున్నాను. దుమ్ము తీస్తున్నారా? ఉఫు ఉఫు అని ఊతున్నారా? అది కళ్ళలో దుమ్ము అది పోవడానికి. కేరింగ్ అంటే. నువ్వు ఉన్నావు. ఆహా, ఇది కేరింగ్ అంటే. ఏంటి? ఆడ జుట్టే లేదు, ఉన్న జుట్టుని కాపాడుతుంది చూడు, ఇది కేరింగ్ అంటే. అది నీకు ఇక్కడ కనిపించట్లా, వెనకాల తిరిగి చూడాలి నువ్వు, వెనకాల. ఓహో, ఈడ నా పాపం, కేరింగ్. అక్కడ ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీస్తున్నారు. హౌ స్వీట్. ఏం చెప్తున్నారు తీసేటప్పుడు? దారి చూపిన దేవత నీ చేయి ఎన్నడు వీడక అని వస్తుంది. కోర్స్ టైం. సో డాన్స్ ఎలా చేశారు? డాన్స్ ముగ్గురు చాలా బాగా చేశారు. ముగ్గురు చాలా బాగా చేశారు, కానీ నేను ఎక్కువ బాగా చేసింది అసలు వీరిద్దరు ఏమన్నా చేశారా? నేను కూడా నేర్చేసుకున్నా. ఫస్ట్ ఏంటి తెలుసా? పద్మావతి 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 పద్మావతి, మళ్ళీ పట్టుకో నన్ను. పద్మావతి పద్మావతి, మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మావతి 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 పద్మావతి, మళ్ళా దూకుడా, మళ్ళా ఏంది తట్టట సౌండ్ బీట్ వస్తుంది. అప్పుడు బీట్ అప్పుడు ఇట్టా. ఆహా, అది ఎట్లా నేర్చుకున్నారో అలాగే. మళ్ళీ ఈ స్టెప్ నచ్చింది నాకు. ఇట్లా నువ్వు అంటే మళ్ళా తిరుగు తిరగదా, మళ్ళా ఇది ఊపు. అబ్బా సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. సూపర్ డాన్స్ నిజంగా చాలా బాగా చేశారు. కల్లో నలుసు పడితే ఎంత బాధ కనిపించిందో ఆ ఎక్స్ప్రెషన్ లో, ఆ పోజ్ లో అర్థమైంది. అందుకే 300 పాయింట్స్. ఫస్ట్ డాన్స్ అద్భుతంగా ఉంది, అండ్ పోజ్ పడిపోతుంటే హీరో పట్టుకున్నారు చూడండి, అది కూడా చాలా స్వీట్ గా ఉంది. అందుకే మీకు కూడా 300. మరి ఇక్కడ ఏమైనా తక్కువ అయింది ఐడా? ముళ్ళు గుచ్చుకుంటే తీసారు రొమాంటిక్ గా. వీళ్ళకి 600 ఇవ్వాలి, జుట్టు కూడా దువ్వింది. ఎంత హ్యాపీ ఉందో. కానీ మన బడ్జెట్ ఓన్లీ 300 రూపీస్. 300. రైట్, ఇప్పుడు సెకండ్ సాంగ్ మీ ఇద్దరి మధ్యలో ప్రాపర్టీ ఉంటది. ఇట్ ఇస్ జిమ్ బాల్. ఓకేనా? ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 2. ఆకాశం అమ్మాయి
అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల వావ్ వాట్ అ బ్యూటిఫుల్ పోజ్ టైటానిక్ పోజ్ ఇది నేను కూడా నీవయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమనే ప్రియ భావన. ఆహా దీన్ని అంటారండి ప్రేమించుకోవడం అని. అవునా? అంకుల్ అంకుల్ నాకు గుర్రం ఆడాలంది అంకుల్. బాగుంది కదా బేస్ చూడు ఎంత పెద్ద ఉందో. నా లాంటి ఇద్దరు కూర్చోవచ్చు. ఆహా ఎంత ప్రేమించుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? షూటింగ్ అయిపోయాక ఏ స్పాట్ కి తీసుకెళ్దాం నిన్న ఎక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్దాం అవునా ఇప్పుడు భద్రం ఇంటికి వెళ్తే ఆ కష్టం మళ్ళా గొడవాలండి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశాక మంచి సైట్ సీన్ కి తీసుకెళ్తాను అని చెప్తున్నారు నాకు. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా స్వప్నమా లేక సత్యమో నువ్వు చెప్పవే ప్రీతమా మౌనమో మధుర రాగమో నీది తెలుసవే హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. వావ్ ఎంత బాగా పాడారండి. మీ రిప్లై तुम क्या बोलते जी? कुछ बोलो हाँ ना. सेम टू सेम बोलते हैं मम्मा बोलते हैं. చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. ఆల్రైట్ సో ఇక్కడికి వస్తే పోజ్ బాగుంది. ఆ బాల్ ని అలా ఇంతకు ముందు వాడుకున్నారు అలా. సో మీ ఇద్దరి మధ్యలో ఆ మ్యాజిక్ ఉండేనా బాల్ తోని పోజ్ అని అనిపిస్తే మ్యాజిక్ ఉండే అనిపించింది. కానీ ఫస్ట్ సాంగ్ లో మీరు డాన్స్ దాంట్లో ఉన్న మ్యాజిక్ సెకండ్ సాంగ్ లో కొద్దిగా తక్కువైందని మాకు అనిపించింది. సో అందుకే 200 పాయింట్స్ మీకు కూడా. ఇటు కూడా అంతే సార్ 200 పాయింట్స్. థర్డ్ సాంగ్ లో వీళ్ళిద్దరి మధ్యలో బొంగులు కట్టెలు అంటే ఇప్పుడు రౌద్రం అనే నవరసం మాకు కనబడాలండి. వైఫ్ అయినా హస్బెండ్ అయినా రౌద్రం పొజిషన్ ఇస్తే వైఫ్ అయినా హస్బెండ్ అయినా భయపడుతూ ఒక పోజ్. అర్థమైందా? క్లియర్? ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 3. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వస్తున్న డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ ఓ సచ్చిను తాగే తెచ్చి నన్ను ఫిక్సర్ చేసినట్టు బుర్రకిర్రా కిర్రా ముందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగ్ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్ డార్లింగ్ వస్తున్న డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్ డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్ ఎందుకు కొడుతున్నారండి చిన్నబాబుని? వెనకాల వెళ్తే ఏంటండి ఆమె తిరిగి చూడాలి కదా. ఏంటయ్యా పెద్ద మనిషి ఇంత పెద్దగా కవితలు చెప్తావు కానీ అనుష్క వెనకాల కాదండి నా భార్యనే అనుష్క అనుకుని సరదాగా డాన్స్ చేస్తున్నాను. అవునా? అయ్యో నేను పొరపాటు పెట్టాను. పొరపాటు పడతారు అలాగే పడతారు పొరపాటు. కానీ నువ్వంటే నాకు బాధ్యతలలో నీవెంటే బాధలలో నీవెంటే ఆనందంలో నీవెంటే ఆపదలో నీవెంటే
ఉంటా ఎప్పటికీ నీ వెంటే. నేను కూడా నీ వెంటే ఉంటా. నేను ఎదురు కొట్టుకుంటలేదు. నీ వెంటే ఉంటానంటూ ఎంత బాగా చెప్పారు. సూపర్. ఈడు చూడు భద్రకాళి ఒక్క చేయితోనే. ఏమైంది నీకేమైంది? సడన్ కొట్టుకుంటున్నావు. చల్లెక్కువైందా? ఎందుకు 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 కొడుతుంది? ఏం చేసినావు? గోల్డ్ రేట్ దిగిందండి. గోల్డ్ కొనమంటే నువ్వే ఒక గోల్డ్, నీకు గోల్డ్ ఎందుకు అంటున్నారండి? మాటలు చెప్పి ఊరికే నరుస్తున్నారు. ఏంటండి మిమ్మల్ని గోల్డ్ అన్నాక కూడా మీ కోపం ఏంటండి? మరి అంటే గోల్డ్ అన్నాను గోల్డ్ అనేసుకుంటారు ఏంటండి? అంతకి వెళ్ళి ఏం చూపించుకుంటా జనాలకి? మరి నాకు ఉందని నేను అంతగా చూపించుకోవాలా? ఇప్పుడు నేను అందంగా ఉంటే ఆయనకే కదా. మరి అలా అంటారేంటి? అందుకే కోపం వచ్చింది నాకు. కొట్టత్రా అయితే అంతే మరి. అట్లా కొడతారా? ఫేస్ చూడండి బాబు. చూడు బాబు చిన్నపిల్లడు ఎట్లా అనుకుంటున్నాడు. అలాగే మళ్ళీ అట్లా చేసుకున్న తర్వాత చేసుకోకపోతే ఇంకెందుకు? అడగండి. అయ్యో పాపం మీరేం చెప్పలేకపోయారే. అయ్యో ఇప్పుడే కదా దువ్విను. ఇది మరి నేను ఖండిస్తున్నాను రా. తెలుగు షోకి వెళ్తున్నాం కదా, సారీ కొనమన్నా. ఇంట్లో ఉన్న సారీలు సరిపోతాయిలే ఎందుకన్నారు. అయినా నువ్వు సారీ కట్టుకోరాలేగా, అందుకే డ్రెస్ వేసుకొచ్చా. అందుకేనా ఇప్పలేదనా? ఎందుకయ్యా ఎంత పెద్ద మనిషి 28 ఏళ్ళు వచ్చింది, ఓ 100 రూపాయలు పెట్టి చీర కొనలేవు? 100 రూపాయలా? ఎందుకు తలకాయ బద్దలు కొట్టుకుంటున్నావు? డబ్బులు లేవా? ఏం చేస్తున్నావు సంపాదించిందంతా? అప్పులు తీర్చేస్తున్నా. దేవుడా. ఆల్రైట్, ఇప్పుడు పాయింట్స్ దగ్గరకు వస్తే డాన్స్ ఎవరు బాగా చేశారు? పోజులు ఎవరివి బాగున్నాయి? ఇక్కడ ఏం డాన్స్ కొంచెం సెకండ్ సాంగ్ లో తగ్గిందని చెప్పి మనం పొరపాటు చేసాం. థర్డ్ సాంగ్ లో ఊపందుకున్నారు. మళ్ళా ఉతికారేసిండు. దాని తర్వాత మా భద్రకాలక పోజ్ ఇచ్చింది ఏ అని. అందుకే 300 పాయింట్లు. ఇక్కడ బాగా చేశారు, పోజ్ హైలైట్. ఇక్కడ పోజ్ హైలైట్. కానీ ఇక్కడ డాన్స్ గురించి ఆలోచించి నువ్వు మార్కులు. డాన్స్ బాగుంది, ఇక పోజ్ బాగున్నాక ఇంకా మార్కులు తక్కువ అవుతాయా? అందుకే 300 ఆడవడా. మొత్తానికి ఈ రౌండ్ లో ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కళ్ళు ప్లస్ వెళ్లే ముందు ముగ్గురు కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముగ్గురు కూడా 800 అయింది. సో టోటల్ స్కోర్ వచ్చేసి 1100. ముగ్గురు ఈక్వల్ గా ఉన్నారు. బట్ ఈ రౌండ్ లో తారుమారు అవుతాయేమో చూద్దాం. కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ చేయాలి. అది కూడా ఎవరితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? సీనియర్ మోస్ట్, పెళ్ళై 28 ఇయర్స్ అయింది. సార్ మీరు రావాలి. ఆవో రైట్. కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఏదున్నా ఏం జరిగినా మీరు కళ్ళు మాత్రం అటు ఇటు తిప్పద్దు. మీ కళ్ళలోనే చూసుకోవాలి. కళ్ళు ప్లస్ మీ లైఫ్ లో సో మీ జీవితాన్నే మలుపు తిప్పిన క్షణం ఏదైనా ఉందా? ఏంటి నా జీవితాన్నే మలుపు తిప్పిన క్షణం అంటే మా పెళ్లి రోజు అని చెప్తాను. నేను వివాహం ముందు వరకు కూడా నేను పార్ట్ టైం లెక్చరర్గా గవర్నమెంట్ కాలేజీలో చేసేవాడిని. వివాహం అయిన తర్వాత ఆ నెలలోనే నేను డిఎస్సి అంటే టీచర్ పోస్టులు రాయటం, సెలెక్ట్ కావటం, పోస్టింగ్ కావటం అంతా జరిగింది. అందు గురించి నా ఇంటి దేవత మా ఇల్లాలే అని చెప్పేసి ఆ రోజు నుంచే నేను డిసైడ్ అయ్యాను. సో ఫాతిమా గారు, తెలిసి తెలియక మీ వారు ఎప్పుడైనా మిమ్మల్ని హర్ట్ చేశారా? అసలు ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడైనా చేస్తారేమో అని చూస్తాను, కానీ ఇంతవరకు నాకు అటువంటి సిచ్యువేషన్ రాలేదు. ఎప్పుడు మిమ్మల్ని హర్ట్ చేయలేదని బాధపడుతున్నారు. ఒక బిల్లుని బస్ చేయండి. నాకు మిమ్మల్ని చూస్తే ఒకటి అర్థం అవుతుంది, ఇది నిజమే అనుకుంటున్నానండి. మీ ఆయన మీతో కొంచెం భయపడతాడండి. భయం కాదు, అది భయం కాదు, ప్రేమతో కూడిన భయం. ఆవిడ్ని హట్ చేయకూడదు అనేటువంటి నా ఫీలింగ్. హట్ చేయడం అనేది కాదు, నేను మాట్లాడే భయం వేరు. అయ్యో ఇది నన్ను తిడుతుంది, లేకపోతే అయ్యో బాధపడుతుంది, అయ్యో నేను చెయ్యొద్దేమో ఇది అన్నట్టు 10 సార్లు ఒక్కడికి 10 సార్లు ఆలోచించి చేస్తారేమో. అంటే మీకు ఫ్రీడమ్ లేదేమో అని అనిపిస్తుంది. అదేమి కాదు. నేను తనని హట్ చేయకూడదు అనేటువంటి ఫీలింగ్ తోటే నేను ఇది చెప్తే ఏం హట్ అవుతుంది ఆవిడ చెప్పకూడదు. కాంప్రమైజ్ అయ్యారు అయితే మీ లైఫ్ లో ఎప్పుడన్నా అయ్యో ఇది చేస్తే హట్ అవుతుంది అని చేయకుంటున్నారా? నేను కాంప్రమైజ్ అవుతాను. మీ రిలేషన్షిప్ లో ఫాతిమా గారి కంటే మీరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారా? మీరే అయ్యారా ఎప్పుడన్నా? నేను తక్కువ అండి, ఆయన ఎక్కువ కాంప్రమైజ్ అవుతారు. ఆవిడకి అవకాశం నేను ఇస్తే కదా. ఇలా ఉంటదండి మీకు. అంటే మీ వైఫ్ ఎలా ఆలోచిస్తుందో మీకు తెలియదు. మీలో ఫాతిమా గారికి నచ్చనిది ఏంటది? ఎన్నో ఉన్నాయి, A to Z. నాకైతే ఐడియా లేదు, తనే చెప్పాలండి, తనని అడగండి. ఓకే ఫాతిమా గారు మీరు చెప్పండి, మీ హస్బెండ్ లో నచ్చని క్వాలిటీ.
నాకు అన్నీ నచ్చుతాయండి ఆయనలోను. ఆయన నచ్చలేని విధంగా అంటూ ఎప్పుడూ నాకు ఉండలేదు. ఆయనకి ఇల్లు స్కూలు తప్ప వేరే ప్రపంచం లేదు ఆయనకండి. మార్నింగ్ స్కూల్కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. ఇంక ఇంట్లోనే తప్ప ఫ్రెండ్స్ అంటూ ఆయనకి ఎవరో ఉండరు. ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళరు. ఒక సినిమాకి ఆయన ఒక్కరో వెళ్ళరు. ఒక టెంపుల్కి కూడా కనీసం నేను లేనిది టెంపుల్కి కూడా వెళ్ళరు ఆయనండి. బయట అడుగు పెట్టాలంటే ఇద్దరం వెళ్ళాలి తప్ప ఆయన ఒక్కరో ఇంతవరకు మా మ్యారేజ్ అయ్యాక ఆయన టెంపుల్కి ఒక్కరో వెళ్ళలేదు, సినిమాకి వెళ్ళలేదు. ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్లు జరిగినా కూడా ఆయన వెళ్ళరండి. సూపర్. బెలూన్ బస్ చేయండి. ఫాతిమా గారిలో ది బెస్ట్ క్వాలిటీ అంటే ఇది చాలా అరుదుగా ఉంటుంది ఈ క్వాలిటీ, మా ఆవిడలో ఉంది ఈ క్వాలిటీ. ఏంటి ఆ క్వాలిటీ? నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంటిని స్వర్గసీమలా ఎలా ఉంచాలో ఆమెను చూసి చాలా మంది నేర్చుకోవాలి. ఎంచేతంటే ఇంట్లో ఒక్క ఈనుపుల్ అనేది కూడా ఎక్కడ కూడా కనపడటానికి తను ఇష్టపడదు. చాలా నీట్గా ఉండాలి. అలా ఇల్లు నీట్నెస్ నీట్ గా స్వీట్ గా పెట్టుకుంటారు. మీకు మీ ఆయనలో బాగా నచ్చిన విషయం? ఆయనండి, నేను ఆయన మ్యారేజ్ వచ్చేటట్టుగా 15 years అండి. ఆయన నాకు ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక ఫ్రెండ్లా. ఇంతవరకు కూడా నన్ను నువ్వు అప్పుడు చిన్నపిల్లని, ఇప్పుడు కూడా ఏదన్నా అంటే అప్పుడు నువ్వు 15 years కదా, నేను చిన్నపిల్లని అంటే ఇప్పుడు నాకు నువ్వు అలాగే కనిపిస్తున్నావు అని నన్ను అప్పుడు ఎలా చూసుకున్నారో ఇప్పుడు అలాగే చూసుకుంటారండి. ఆయనలోనే నేను తల్లిని, తండ్రిని, ఫ్రెండ్ని అందరినీ నేను ఆయనలోనే చూసుకుంటాను. ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యారండి సడన్ గా? మీ కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి. అది ఆవిడ బాధపడటం నేను ఇష్టపడినా. ఇంత బాగా చూసుకున్నాడు కదా, ఆ బెలూన్ బర్స్ట్ చేసి మీ సైడ్ నుంచి ఏం ప్రామిస్ చేయాలనుకుంటున్నారు? ఒకసారి ప్రామిస్ చేయండి. ఐ లవ్ యూ. నిజంగా 28 years ఒక కంప్లైంట్ లేదు అంటే మీ కింద స్టూడెంట్స్ కూడా మీలానే అవుతారు సార్, అది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సూపర్ సార్, మీరు అందరికి చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు. అండ్ మాకెందుకు లోపల నుంచి ఒక ఫీలింగ్ తెచ్చారు, ఎందుకంటే లైఫ్ లో సిన్సియర్ గా ఉంటే సాధించలేనిది అనేది ఏది లేదు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. ఈ జనరేషన్ కూడా ఈ టైంలో కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ గొప్ప వ్యక్తులు ఉన్న నేల మీద మనం నిల్చుంటున్నాము అంటే అదృష్టం చేసుకున్నాం సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పిలిచేద్దామా? yes వీరభద్ర గారు. హలో అండి. అయిపోయారు. పెళ్ళి ఎన్నెళ్ళు అవుతుందండి? 17 సంవత్సరాలు. ఫెంటాస్టిక్. పిల్లలు ఎంతమంది? నిజంగా చెప్పండి, 17 years లో మీరు ఎన్నిసార్లు కొట్టారు మీ ఆయన్ని? నిజంగా చెప్పండి. ఇక నేను కొట్టలేదు, నేను చేయి చేసుకోలేదు అంటే అది తప్పు. కొట్టలేదండి, పడ్డాను అంతేగాని కొట్టలేదు. ఎప్పుడు కొట్టలేదు. ఇప్పుడు నిజం వస్తుంది చూడండి బాబాయ్, మనస్సాక్షిగా చెప్పండి. మీ ఆవిడ కళ్ళలో చూసుకుంటూ సిగ్గుపడేది ఏం లేదు, తప్పు అందరు చేస్తారు. ఎప్పుడు మీ ఆవిడ మీ మీద చెయ్యొద్దు చెప్పండి. అప్పుడు మీరు ఏం తప్పు చేశారని చెప్తుందండి. మా 17 సంవత్సరాలు రోజు కొట్టుకుంటూనే ఉంటున్నాం. మేము కొట్టుకుంటా తిట్టుకుంటూనే ఉంటాం. అలాగని మేము ఇంకో రకంగా కొట్టుకొని తిట్టుకుని మొగుడి పిల్లలు కొట్టి తిట్టుకుని అంతా అన్యాయంగా ఉంటాం. రోజు పగలంత మాలు కొట్టుకొని తిట్టుకున్నా సాయంత్రం ఒకటైపోతాం. ఓకే, మీరు చెప్పేది మాకు అర్థమైంది. కాకపోతే మేము అడిగింది ఆ కొట్టుకోవడం కాదు, చిలిపి చిలిపి తగాదాలు అవి మామూలుగా ఉంటాయి. కళ్ళలో చూసుకుంటే, మీ భార్య కళ్ళలో చూసుకుంటే చెప్పండి, అవునే మన ఇద్దరు ఇట్లా నువ్వే డామినేటింగ్ అని? నువ్వే డామినేట్, నువ్వే కొడుతుంటావు. నేను పక్కకి వెళ్ళి నేను హ్యాండిల్ చేస్తా. అది చెప్పలేకపోతున్నారు కానీ నిజంగానే కొట్టే ఉంటారు లోపటి నుంచి. అవునా, అట్లా చెప్తావా? నీకు తొందర రే. చెప్పండి, ఓపెన్ గా చెప్పండి, ఏమైంది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? చెయ్యి ఎత్తడం ఎంతవరకు కరెక్ట్? మామూలుగా అంతే అండి. చిన్న రోకలు తీసుకున్నారా? అంతే అండి, రోకలు ఏం తీసుకోలేదండి, ఓన్లీ చేత్తోనే సజెషన్ అంతే. నాకు ఇంక ఇదే నా గీత దాటడానికి వీల్లేదు అని. అంటే మీరు చెప్పింది వినలేదు, మీరు చెప్పిందే వినాలి అని కొట్టారు. అది అని ఒక ఆర్డర్ అనమాట, ఒక ఆర్డర్ వేసాను అంతే. ఎంత ధైర్యంగా చెప్తున్నారండి. వామ్మో, నువ్వు ఎట్లుంటున్నావు? ఇంత బలంగా ఉన్నాం కదా. ఇంత బలంగా ఉండే ఏం లాభం? సరే, బెలూన్ బెస్ట్ చేయండి. మీరు ఎప్పుడన్నా గొడవపడి చెయ్యి ఎత్తే సమయం ఆ టైం వచ్చిందా? మీరు ఎప్పుడన్నా చేశారా? అలా కొట్టం ఎప్పుడు కొట్టమండి. మీరు ఎప్పుడు కొట్టలేదు? మీ ఆయన ఎప్పుడు కొట్టలేదు? తిడతాం అంతే, తిడతాం, కసురుకుంటాం. కొంచెం కోపం ఎక్కువండి. నేను ఏంటంటే పని అది ఏమైనా చేసినా స్లోగా చేస్తాను. అంటే కొంచెం వర్కర్స్ అది ఉన్నా కూడా కొంచెం కోపడతారు.
అలాంటప్పుడు నాకు కొంచెం ఫీల్ అవుతాను, హర్ట్ అవుతాను అంతే తప్ప అంతకు మించి ఏం ఉండదు. స్లోగా చేస్తున్నారని విసుగు మీద విసుక్కున్నారు, అసలు కోప్పడ్డారు, కానీ చెయ్యి మాత్రం ఎత్తలేదండి. చిన్న 10 సంవత్సరాలు, నాకు 10 years, ఆయనకి 17 years ఉన్నప్పటి నుంచి లవ్. ఇద్దరికి బావ మరదలు అండి, చిన్న వయసు నుంచి పుట్టిన లవ్ ఇది. 17 సంవత్సరాలు మా ప్రేమ ప్రయాణం ఇలాగ హ్యాపీగానే సాగింది. మొగుడు మీద చెయ్యి ఎత్తడం కరెక్టా కాదా? ప్రేమతోనేనండి, ప్రేమతోనే ఎత్తాను తప్ప అదేమి ఆయన మీద ఇష్టం లేక కాదు, గొడవ పడి కాదు. ఏది చేసినా ప్రేమతోనే చేశాను. ప్రేమతో కొట్టారా? అంటే ఆయన మారాలి, ఆయన ప్రేమతో కూడా చెయ్యి ఎత్తలేదు కదండి. అవునండి, ఇద్దరు భార్యాభర్తలు అన్న తర్వాత ఒకళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి. అది ఏంటంటే చిన్న బాబు గురించి నేను డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయన కూడా నన్ను ఆయన ఆలోచించాలి. ఇంక నేను చెప్పింది ఆలోచించట్లేదు. మీకు మీ బాబు మీద ప్రేమ ఉంది, మీ ఆయనకు కూడా బాబు మీద ప్రేమ ఉంది కదండి. మరి బాబు జనరేషన్ బట్టి అలాగే ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఎదగాలి కాదన్నాం. అందుకే చిన్న బాబుని కూడా వేసేస్తే రేపన్న రోజున మనోడు కూడా చిన్న బాబు గురించి ఆలోచించి చేస్తున్నాడు కదక్క. అంటే అవును, 10th అయ్యాక వేసుకుందాం. మన ఊళ్ళో రాజమండ్రి సిటీ మంది, ఇక్కడైనా స్కూల్ తక్కువ, బోర్డు ఫీజు కట్టి బోర్డు కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఇక్కడ మనం కూడా ఆ స్కూల్ ఈవెన్ కూడా చేర్చేయి చేయాలా మనం ఏమన్నా చేర్పించానండి. ఇప్పుడు 7th క్లాస్ డిగ్రీ చదివిస్తున్నాను ఇప్పుడు. అవునా? డిగ్రీ కట్టించాం. నేను 7th క్లాస్ ఆపేశారండి నన్ను మా పేరెంట్స్. ఆపేశారు. నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నా ఇంట్రెస్ట్ ఈయన తెలుసుకుని ఇప్పుడైనా సరే నువ్వు డిగ్రీ కట్టన్నారండి. ఇప్పుడు నా December 9 ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. ఆల్ ది బెస్ట్ అక్క. ఒక బెలూన్ పగలగొట్టు. మీ ఆవిడలో ఏ విషయం మారితే నువ్వు ఇంకా సంతోషంగా ఉంటో చెప్పు. ఆ భయం పోతుంది మనసులోకి వెళ్ళి. ఏ సురుకుతనం తక్కువ అంతే, అంతకన్నా ఏం లేదు. ఫాస్ట్ గా చేయదు అంతే. అంతే. ఫైనల్ గా మా బావకి ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? ఎలాంటి ప్రామిస్లు చేయాలనుకుంటున్నావు? బెలూన్ పగలగొట్టి చెప్పు. 10 సంవత్సరాల వయసు నుంచి మీ మీద మనసు పడి మీరు నేను కావాలని కోరుకున్న మన ఈ ప్రేమ ప్రయాణం ఇంకా 60 సంవత్సరాలు హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోనసీమ కొబ్బరి లాంటి తీయని మా బంధాలను అనుబంధాలను ఇచ్చి, గోదావరి లాంటి తీయని ప్రేమను పంచిలాంటిది నా శ్రీమతి లక్ష్మీకాంతం, నాకో బహుమతి. ఏం చెప్తిరి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా రండి సార్. కళ్ళు ప్లస్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 13 years అవుతుంది. 13 years అవుతుంది. వెరీ నైస్. సో 13 years ఎలా జరిగింది? చాలా సంతోషం, అలాగే మధ్యలో చిన్న బాధలు, కానీ మొత్తానికి చూసుకుంటే సంతోషం ఎక్కువ ఉందండి మా లైఫ్ లో. అవునా? అవునండి. మీ ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటండి? మా ఆయనలో ఒకటేంటి, మొత్తం అన్ని నచ్చుతాయి. తనకి ఓర్పు సహనం చాలా ఎక్కువ అండి. నచ్చనిది ఏంటి? నచ్చింది అయితే పోస్ట్ పోన్ తత్వం అండి. మీ ఆయన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అని అంటారా మీరు? ఆలోచించుకున్నానండి. ఇంకా రాబోయే క్వశ్చన్లతో నేను ఇంకా బయటికి తీస్తా. అప్పుడు ఏ తప్పు ఉంది అంటే మనం మిస్టర్ పర్ఫెక్ట్ అనకూడదు. తప్పకుండానండి. అవునా? షూర్. ఓకే. ఒక బెలూన్ బస్ట్ చేసి. మీ ఆవిడ బాగా టైం వేస్ట్ చేస్తాను ఇప్పుడు అనిపించిందండి? అసలు టైం వేస్ట్ చేయదండి. తను టైం వేస్ట్ అసలు చేయదు. ఏదో ఒక రకంగా కుట్లు అల్లికలు అని ఏదో రకంగా దాని టైంని వేస్ట్ చేయకుండా గడుపుతూ ఉంటుంది. ఆ టైం వేస్ట్ అనేది తనకి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదు. ఏ టైంలో మీకు బాగా విసుగు వస్తుంది మీ ఆవిడ మీద? విసుగు అంటే తనకి అతి మంచితనం బాగా ఎక్కువ. మీకు బాగా ఎప్పుడు విసుగు వస్తుంది? మీ ఆయన గురించి తెలుసుకుంటే ఎలాంటి పని చేస్తుంటాడు అప్పుడు మీకు బాగా విసుగు తెప్పించే పని? బాలు విసుగు తెచ్చే పని చేయడం అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే అది మాత్రం నేను చెప్పగలను. ఇదిగో పోస్ట్ పోన్ చేసినప్పుడు మాత్రం కొంచెం విసుగు వస్తుంది. మాక్సిమం మేము ఇద్దరం విసుగుదలలో కోపాలు అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే తను నేను చాలా ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నాను. నేను నిజంగా మంచితనానికి. మీరిద్దరు ఎప్పుడు మీ ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్న సందర్భం, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చాలా రోజులు, ఎప్పుడైనా స్పెండ్ చేశారా? చేసామండి. మీ మొండు మొగుడు పొంకిపళ్ళం స్టార్ట్ అయినప్పుడు ప్రతిరోజు మేము నైట్ 11కి చూస్తూ ఉంటాం ఈ ప్రోగ్రామ్ ఎక్కువగా. సో అలాంటప్పుడు బాలు చూసారా వాళ్ళలో ఇది ఉంది. సో మనం కూడా ఇలా రెక్టిఫై అవ్వాలి. సో మనం కూడా ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఏకాంతం అంటే మేము జైపూర్ టూర్కి వెళ్ళాం. నిజంగా 15 రోజులు కూడా మేము ఇద్దరం ఒకరికొకరు చాలా ఏకాంతం గడిపామండి. ఫైనల్ గా మీ ఆయన మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అంటే? భర్త అంటే యాక్చువల్గా భార్యకి భర్తే సర్వస్వం.
కానీ నాకు జీవితం మొత్తం ఆయనేనండి. యాక్చువల్గా నాకు మ్యారేజ్ ముందు నాకు యాక్చువల్గా హ్యాండ్ ప్రాబ్లం ఉంది. సో మా మదర్ వాళ్ళు అయ్యో దీనికి మ్యారేజ్ చేయాలి కదా, మనం ఎలాంటి భర్త వస్తాడు, ఎటువంటి భర్త వస్తాడని చాలా బాధపడేది. కానీ అటువంటిది నాకు బాలు నన్ను ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లోనే నన్ను ఓకే చేసేసారు. ఇటువంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. జీవితంలో ఈ 13 సంవత్సరాల్లో ఎప్పుడూ నా చెయ్యి గురించి కానీ దేని గురించి కూడా ఆయన ఇంత వంక పెట్టకుండా నాకు రోజు జడ కూడా వేస్తారు. అవసరమైతే నాకు బాగోలేదనుకోండి కుక్కర్ పెడతారు, నాకు అన్నం తినిపిస్తారు, కోపం వస్తే బాధ వస్తే చూస్తారు. చాలా బాగా అండి. ఇంత మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఎన్ని జన్మలెత్తిన ఇటువంటి భర్తే నాకు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. చూడగానే నాకు మనిషి నచ్చింది, అక్కడ పెళ్లి చూపుల్లో మాట్లాడగానే తన మనసు నచ్చింది. చేసుకుంటే ఇంకా తన్నే చేసుకోవాలని, లేకపోతే జీవితాంతం ఎవరిని చేసుకోకూడదని కూడా నిశ్చయించుకున్నాను. ఇది మాత్రం 100% కరెక్ట్. సూపర్, ఫెంటాస్టిక్. ఆ బెలూన్ని బర్స్ట్ చేసేయండి. మనసులోని మాట ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి? ఈ బంధం అందమైన మన అనుబంధం కావాలి, మరి జన్మ జన్మల బంధం. How sweet, fantastic. Congratulations and all the best అండి. ప్లీజ్ కళ్ళు ప్లస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్కోర్స్, దాని తర్వాత ఎలిమినేషన్. టఫ్ టైం. ముగ్గురు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. 1100 ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. ఈ రౌండ్ లో అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. స్పోర్ట్స్ సేఫ్ సైడ్ లో ఈ రౌండ్ లో కూడా 300 మార్క్స్ తెచ్చుకున్నారు. మిస్టర్ 28 ఇయర్స్ సీనియర్స్, యు ఆర్ సేఫ్. సో మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్తున్నారు అండ్ ఆడబోతున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉందండి. ఒక కపుల్ ఈ షో నుంచి టాటా బై బై చెప్తారు. ఆ ఒక్క కపుల్ కి 200 పాయింట్స్ వచ్చాయి. ఎందుకు అంటే ఐ కాంటాక్ట్ లేని కాదు. చాలా బాగా మాట్లాడారు, కానీ ఐ కాంటాక్ట్ లేదు. పక్కన సైడ్ చూస్తూ మాకే అనిపించింది అయ్యో ఎందుకు ఐ కాంటాక్ట్ మిస్ చేస్తున్నారు అని. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇద్దరు కూడా అదే ప్రాబ్లం, నిజాయితీగా మాట్లాడారు కానీ ఒకరి కళ్ళల్లో ఒకరు చూడకుండా మాట్లాడారు. చాలా సార్లు మనం చెప్పాం కూడా. ఇక్కడ హస్బెండ్స్ ఐ కాంటాక్ట్ ఉంది, వైఫ్స్ లేదు. అయితే ఇక్కడ బేసికలీ ఎవరు ఎక్కువ సార్లు ఆ ఐ కాంటాక్ట్ మిస్ అయ్యారు అని అంటే మాత్రం మీరే సార్. ఐఎమ్ సో సారీ అండి. నిజాయితీ, హానెస్టీ, ప్రేమ, అండర్స్టాండింగ్ అన్ని ఉన్నాయి. బట్ ఇంతవరకు ఈక్వల్ కాంపిటీషన్ ఉండే, కానీ ఆ చిన్న కారణం వల్ల ఎలిమినేట్ అవుతున్నారు. ఐఎమ్ సో సారీ. ఒక్కసారి ఆ పార్టిసిపెంట్స్ కి ఈ పార్టిసిపెంట్స్ కి ఆల్ ది బెస్ట్ విష్ చేసేయండి. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. ఆ రౌండ్ పేరే ఆటాడిస్తా. ఏం ఆటాడిస్తున్నాం ఈ రోజు మనం? చూసారా, హెల్మెట్లు పెట్టుకున్నారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్లు కంపల్సరీ. ఇప్పుడు వీళ్ళేమి నడుపుతున్నారు చూడు, అగో ఒంగి స్టార్ట్ చేసిండు. హెల్మెట్ కి ఏం చేశారంటే ఒక కప్పు పెట్టాము. ఆ కప్పుకి చిన్న ఉంటుంది కదా, స్పేస్ ఉంటుంది కదా, అందులో బాల్ పడుతుంది అనమాట. ఆ బాల్ ఆ హెల్మెట్ లో పెట్టుకుని నడిచి అందులో వేయాలి ఆ బాస్కెట్ లో. ఓకేనా? రెడీ? అర్థమైపోయిందా? ఇద్దరు సమానం స్కోర్ లో ఉన్నారు. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెయ్యి అసలు వాడకూడదు. అంతే 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 అంతే. ఫైనల్లీ ఒక బాల్ వేయలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మెల్లగా మెల్లగా మెల్లగా. ఆహా, వెరీ గుడ్. అరే ఇడి వరకు వచ్చి వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్, మీరు లీడింగ్. అక్కడ దాకా తీసుకెళ్ళి బాల్ పడేస్తారే. అయ్యయ్యో, ఇక్కడ వీళ్ళు మాత్రం తెగ వేసేస్తున్నారు. వీళ్ళు మాత్రం బీభత్సంగా ఆడేస్తున్నారు. అయ్యో అయ్యో,
బాస్కెట్ లో వేసేస్తున్నారు. మెల్లగా ప్రశాంతంగా. ఆహా సూపర్. ఆహా సార్ ఈ బాల్ నేను సార్ ప్లీజ్ సార్. సూపర్. ఫాస్ట్ 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 ఫాస్ట్. హలో ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కమ్ ఆన్. అదే అదే మీరు స్లోగా వెళ్ళొచ్చు. ఫస్ట్ బాబ్జీ గారు 1 2 10 11 12 and 13. 13 balls. 13 balls. ఇక్కడ 1 2 3 13 14 15 and 16. And ఈ MMPP టైటిల్ గెలుచుకున్న వారు మిస్టర్ అండ్ మిసెస్ బాలు గారు. కంగ్రాట్యులేషన్స్. yes గిఫ్ట్స్ వచ్చేసాయి మిస్టర్ అండ్ మిసెస్ బాలు గారు. ఈ రోజు మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ విన్నర్. కాకపోతే అందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. ముందు కంగ్రాట్యులేషన్స్. వైఫ్స్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచెస్. కంగ్రాట్యులేషన్స్. అలాగే రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ లోగో ఉన్న మార్క్స్. అవును. సో బ్యూటిఫుల్ సారీస్ మన లేడీస్ కి. మిస్టర్ అండ్ మిసెస్ బాలు గారికి మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి MMPP టైటిల్ గెలుచుకున్నందుకు ఒక హోమ్ థియేటర్. కంగ్రాట్యులేషన్స్. అలాగే ఓ మిక్సీ. కంగ్రాట్యులేషన్స్. ఈ రెండిటితో పాటు ఒక సర్ప్రైజ్ మీ ఇద్దరు కలిసి ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఓపెన్. బ్యూటిఫుల్. సో బాలు గారికి ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడం? మీరు ఒక డైలాగ్ కొడితే వినాలని సార్. ఏదైనా మంచి బాలకృష్ణ గారి డైలాగ్. రాజు అయితే అక్కడే శిక్షిస్తాడు, దేవుడు అయితే పాపం చేసి శిక్షిస్తాడు, ఈ లక్ష్మీ దేశం ఏ తప్పు చేయని శిక్షిస్తాడు. ఖబర్దార్. రెడీ. బాబ్జీ గారు మీకు ఎలా అనిపిస్తుందండి? రియల్లీ వీఆర్ సో హ్యాపీ. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం, మరి పెద్ద అయ్యాక ఆడాలంటే బయట అంటే ఇబ్బందే. మరి జీటీవర్ ఇటువంటి షో ఏర్పాటు చేసి మమ్మల్ని చక్కగా ఆడి పాడి ఆడించినందుకు మీ జీ టీమ్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. సూపర్. సో మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే MMPP@gmail.com కి డీటెయిల్స్ పంపించండి. మేమే కాంటాక్ట్ లో వస్తాం. అండ్ మీరు MMPP లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మాకు ఆ అదృష్టం ఇవ్వచ్చు, మిమ్మల్ని కలిసి మీ గురించి తెలుసుకునే అవకాశం. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Bye.